నమస్కారం ఫ్రెండ్స్. బీజేపీ వాళ్ళు ఏ స్థాయికి తీసుకొస్తారంటే ఎంఐఎం లెక్క ఇవాళ ఏది అంటే హిందువుల ఓట్ల కోసం హిందువుల సొమ్ము దోసుకున్నాడు, అన్నీ ఒక్కడి కట్టలేదు, మొత్తం గుజరాతీ ఇది గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, అట్లనే బాపనోళ్ళు మన దేశ సొమ్ము అంతా దోసుకుపోయారు. ఓకే, సో మన హిందువుల సొమ్ము అంతా దోసుకుపోయారు. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఒక ఆమె పేరు భార్గవి కళ్యాణి బీజేవైఎం అంటే భారతీయ జనతా పార్టీ యూత్ వింగ్ నుంచి ఏదో మాట్లాడుతుంది ఒక ఆమె. అట్లనే ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడేటోళ్ళు అప్పట్లో, ఈ మధ్య కామేరాలు. సో అందమైన ఆడోళ్ళు, అది కూడా బాపనోళ్ళు అందమైన ఆడోళ్ళు మాత్రమే బీజేపీలో మాట్లాడతారు. ఓకే, అర్థమైందా? ఇక అర్థం చేసుకోండి. ఇక దాంట్లో ఆయన అయితే పరకాల ప్రభాకర్ అని చెప్పి మన నిర్మలా సీతారామన్ ఉన్నారు కదా, ఆర్థిక శాఖ మంత్రి. సో వాళ్ళ భర్త ఆమె విడిపోయారు. సో ఆయన చెప్తాడు ఏది ఇక ఏది కంకుబైన్ అంటే అదే ఉంపుడు గత్తెలు. ఓకే, సో రాజకీయాలు ఉండే స్త్రీలు ఉంపుడు గత్తెలు అంటాడు ఆయన. ఎవరు? నిర్మలా సీతారామన్ వాళ్ళ భర్త పరకాల ప్రభాకర్. ఓకే, సో ఏది ఏమైనా సరే ఈమె ఏమవుతున్నది దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, అంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం, చూద్దాం. సిగ్గుండాలి. అరే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తుల పైసలు కాదు మనకు కావాల్సింది, మనకిచ్చిన కల్చర్ మనం తీసుకున్న దమ్ము ధైర్యం అనుకుండాలి. మన భుజస్కంధాల మీద మన ధర్మాన్ని కాషాయ కనుగా ధరించే ఒక గుండెలైనా మీకుండాలి. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ కంటే కప్పుకొని ఈ రోజు రామ మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే బిడ్డ తొడకలు తోడకలు తిప్పుదట. దానికి తోడకలు అంటే తెలుసా? అసలు అర్థం కాదు. ఇప్పుడు రామ మందిరం అనేది అదొక ట్రస్ట్ ఉన్నది. ఓకే, అది అయోధ్యలో కానీ భద్రాచలంలో కానీ దేశంలో ప్రతి ఊర్లో రామాలయం ఉంది. అది సామాన్యులు ఒక అన్ని ఏ మతమైనా సరే, ఇప్పుడు చర్చ్ క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు అందరు నిధులు సమకూర్చుకొని వాళ్ళు చర్చిలు కట్టుకుంటారు. ముస్లిమ్స్ అయితే వాళ్ళు నిధులు సమకూర్చుకొని ఇది మసీదులు కట్టుకుంటారు. సిమిలర్లీ ప్రతి ఊర్లో కానీ ప్రతి దగ్గర రామాలయమే కాదు, శివాలయమైనా సరే, ఏ ఆలయమైనా సరే, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ అయినా సరే, సమ్మక్క సారలమ్మైనా సరే, ప్రజలు వాళ్ళ స్వచ్ఛందంగా చందాలు వేసుకొనో లేకపోతే గుడికి నిధులు ఇట్లా ఏమంటారు ఆడ హుండీలేసో అట్లా వచ్చిన పైసలతో కట్టుకున్నారు. కానీ నరేంద్ర మోడీ కట్టలేదు, ఇంక్లూడింగ్ అయోధ్యలో కూడా రామ మందిరం. ఇదేందే తోడుకలు తీసేది నాకు అర్థం కాదు. అక్కడ రామాలయానికి మోడీకి సంబంధం లే. ఒక్క సిల్లిగా కూడా భారత ప్రభుత్వం కానీ లేక మోడీ యొక్క మన దగ్గర నుంచి కానీ లేకపోతే పిఎం కేర్ ఫండ్స్లకి వెళ్ళి కానీ ఎక్కడి నుంచి ఒక ఆ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి కానీ ఒక సిల్లిగా రాలే అక్కడికి. అందరూ దేశంలో ఉన్న హిందువులు, భారతీయులు అందరూ, ప్రపంచంలో ఉన్న అందరూ వాళ్ళు చందాలు ఇచ్చి విరాళాలు ఇచ్చి కట్టుకున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కట్టుకున్నారు, ఇప్పుడైనా కట్టుకుంటారు. అందుకోసం కాదు కదా నరేంద్ర మోడీని ఆడ కూర్చుండబెట్టింది ప్రధానమంత్రిగా. నరేంద్ర మోడీ అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి, హిందువులకి, క్రిస్టియన్లకి, బౌద్ధులకి, జైన్లకి, ముస్లింలకి, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి ప్రధానమంత్రి. అందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత భారత ప్రధానికి ఉంది. కానీ వాడు ఏ మతమోనికి, ఏ భారతీయుడికి, హిందువుకి ఎవరికి ఏం చేసింది లేదు నరేంద్ర మోడీ. హిందువుల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తలేడా నరేంద్ర మోడీ? ఆలోచించండి మిత్రులారా. అంటే ఇట్లాంటి వాళ్ళు అజ్ఞానులు ఏమాత్రం అవగాహన లేకుండా తోడుకలు తీస్తారు. ఎందుకు తీస్తావు? నీ బీజేపీ పార్టీ కండువా తీసేసే, మళ్ళా కాంగ్రెస్ పార్టీ కండువా తీసే అన్నప్పుడు బీజేపీ పార్టీ కండువా తీసే. మరి బీజేపీకి ఎందుకు 2 పువ్వులు పెట్టుకొని ఆకుపచ్చగా ఎందుకు పెట్టుకున్న వాళ్ళ ముస్లిం ఉంది కదా, మరి బీజేపీ జెండాలో ఆకుపచ్చగా పెట్టుకున్న వాళ్ళ ముస్లిమ్స్ ఉంది కదా, మరి ఏం మాట్లాడుతుంది? భారతీయ జెండాలో కాషాయం ఉంది కదా, మరి కాంగ్రెస్ జెండాలో కూడా కాషాయం ఉంది కదా. ఏం మాట్లాడుతావు? ఎందుకు మాట్లాడుతావు? ప్రజా సమస్యల మీద మాట్లాడు పిచ్చిదానా, అర్థమైందా? ఒక ఐఐటీల గురించి మాట్లాడు, ఒక బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడు, ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడు, భూమ పెట్టేటి, తిండి పెట్టేటి, బతుకు తెరుగు పెట్టి మాట్లాడు. నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని దాని గురించి మాట్లాడు. కాంగ్రెస్ వాడు దోషణ సొమ్ము తెచ్చేస్తే ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వస్తాయి అన్నాడు. మరి అవి మరి తెచ్చి ఎప్పుడు వేస్తావో నరేంద్ర మోడీని అడుగు కదా. 350 లక్షల కోట్లు ఈ 10 ఏళ్లలో భారతీయుల హిందువుల యొక్క సొమ్ము యాడ దాచిపెట్టిండో, అదాని పొక్కలు దాచిపెట్టిండా లేకపోతే అంబానీ పొక్కలు దాచిపెట్టిండా, దాని గురించి అడిగే పిచ్చిదానా. ఆలోచించడు భార్గవి. ఏం మాట్లాడుతున్నారు? రాముడికి వ్యతిరేకంగా అడ్వకేట్స్ ఒక హిందూ గారైనా ఒక అమ్మ పుట్టిన
కొడుకులైతే కాంగ్రెస్ లో హిందువులందరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా భారతీయ జనతా పార్టీలో చేరండి, భారతీయ జనతా పార్టీలో చేరండి. సచ్చినా చేరం, మా ప్రాణం పోయినా చేరం. ఎందుకు చేరం అంటే మా హిందువులని సంకనాకిచ్చిండు నరేంద్ర మోడీ. బ్రిటిష్ వాడు హిందువులని నాశనం చేస్తుంటే, అనేక హింసలకు గురి చేస్తుంటే బ్రిటిష్ వానికి బూట్లు నాకిండ్రు మీ బీజేపీ మీకు బీజేపీకి ఆద్యులైన సావర్కర్లు, గోల్వాల్కర్లు, ఇంకోడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనందని చెప్పారు గోల్వాల్కర్లు. మహాత్మా గాంధీని చంపిన మొదటి తీవ్రవాది గోడ్సే. ఇలా భారతదేశంలో ఏ దాడి జరిగినా బీజేపీ వాడు చేయించదు. చెప్పండి, స్వతంత్రం వచ్చినాక ఏమైనా దేశంలో కట్టబడ్డాయి అంటే కాంగ్రెస్ వాడు కట్టిండు. అవన్నీ ఇట్లా వాటి ఫలితాలు అనుభవిస్తుంది హిందువులే. నరేంద్ర మోడీ కట్టింది ఏందో చెప్పే తల్లి, తోలు తీస్తాం మేము హిందువులను, గుర్తుపెట్టుకో బిడ్డ. హిందువుల పేరు మీద రాజకీయం చేస్తా, హిందువుల ఓట్లు హిందువుల పైసలు దోసుకుంటా అంటే తోలు తీస్తాం మేము హిందువులం, గుర్తుపెట్టుకో దొంగదాన. సిగ్గులేని ముండలు ఇట్లా పుట్టిర్రే. పైసలు తీసుకొని రాజకీయాలు చేస్తున్నాం. మీలాంటి రాజకీయ నాయకుల వల్ల ఈ రోజు రాముడు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు రామ్లల్లాని తీసుకొచ్చి 11 రోజులు ఆయన సుదీర్ఘంగా ఉపవాస దీక్ష తీసుకొని ఈ రోజు రామ్లల్ల ప్రతిష్ఠ జరుగుతుంటే ఈ రోజు ఎవ్వరికి రావడానికి మీకు ధైర్యం సరిపోలే. ఎందుకే అది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నరేంద్ర మోడీ అనే అవలనా కొడుకు, లుచ్చనా కొడుకు హిందూ ధర్మశాస్త్రాలను పాటిస్తలేడు. గుడి అసంపూర్తిగా ఉంది, పూర్తిగా నిర్మించని గుడిని ప్రారంభించడం తప్పు. అదేవిధంగా గుడిని ప్రారంభించాల్సింది వేద పండితులు, అదేవిధంగా పూజారులు, పీఠాధిపతులు, మఠాధిపతులు. కానీ ఒక భార్య లేనటువంటి ఒక భార్యాభర్తలతో చేయాల్సిన పనులని అవి కూడా చేయకుండా, హిందూ ధర్మశాస్త్రాలను గౌరవించకుండా హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నాడు. కాబట్టి నువ్వు పిలిచినా రాము అని చెప్పి అన్ని 4 ఆదిశంకరాచార్యుడు స్థాపించినటువంటి 4 పీఠాధిపతులు, అక్కడ బద్రీ కేదార్నాథ్లో ఉన్న అక్కడ ఒక పీఠము, మన శృంగేరి కర్ణాటకలో శారదాపీఠము, అట్లనే ద్వారకలో ఒక పీఠము, అట్లనే ఒరిస్సా పూరిలో ఒక పీఠం, 4 పీఠాధిపతులు రామని చెప్పారు. ఇది పరిస్థితి, అర్థమైందా? సో హిందూ ధర్మశాస్త్రాలనే నువ్వు గౌరవిస్తలేవు. నువ్వే మనిషిరా అయ్యా? చెప్పు, హిందువులకి నరేంద్ర మోడీ చేసిన ఒక్క మేలు చెప్పేపించదనా? నాకు అర్థం కాదు. అన్ని దేశంలో కానీ ప్రపంచంలో అన్ని గుళ్ళ లెక్క అదొక గుడి, దాని మీద రాజకీయం చేయాల్సిన అవసరం ఏంది? కాంగ్రెస్ వాడు గుడిని ప్రారంభిస్తాడు వద్దంటున్నాడా? ఎన్నో గుళ్ళు ఉన్నాయి, అన్ని గుళ్ళ లెక్క అదొక గుడి అంతే. కాంగ్రెస్ వాడు పరిపాలించిన 63 ఏళ్ళ కొత్త గుళ్ళు కట్టుకోలే. దానికి శిలాన్యాసం చేసిందే రాజీవ్ గాంధీ గారు. అర్థమైందా? పిచ్చిదాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ స్టంట్ కోసం చేయలేదా? ఈ రోజు ఎవరే కాంగ్రెస్ ఎందుకు చేసింది? బాబరీ మసీద్ ఆడ గుడి ఉండేనా, మసీద్ ఉండేనా, అది చరిత్ర. దాని గురించి ఇప్పుడు ఒక్కొక్క రాజు వచ్చినప్పుడు ఇప్పుడున్న రాజ్యాంగం వేరు, ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక వేరు. స్వతంత్రం రాకముందు అప్పుడు రాజ్యాంగము, అప్పుడు ఎవరిని దోషింది వాడు చేసుకుంటాడు. బ్రిటిష్ వాడు ఎన్నో గులగొట్టిండు. చోళులు వచ్చిన తర్వాత వాడు గులగొట్టిండు. శాతవాహనులు వచ్చినాక వాడు గులెట్టుకొని గాలు కొట్టిండు. ఎందుకంటే ఈ బాపనోడు మొత్తం దేశంలో ఉన్న మనులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అంతా వాడు గుళ్ళ దాచిపెట్టుకుంటాడు. కాబట్టి సంపద కోసం ధ్వంసం చేసేవాళ్ళు. అది హిందూ రాజులు చేసిర్రు కాదు, ఒక ముస్లిమ్సే ఏలే. ముస్లింలు మన దేశంకి రాకముందు 1100 సంవత్సరాలు వచ్చారు. అంతకంటే ముందు హిందూ రాజులు మస్తు కొట్టుక వచ్చారు. ఒకడు శైవాన్ని పాటించేటోడు, ఒకడు వైష్ణవాన్ని పాటించేటోడు, ఇంకో రాజు వచ్చేసేమో జైనిజం పాటించేటోడు, ఇంకో రాజు బుద్ధిజం పాటించేటోడు. ఒక్కొక్క రాజు వస్తే ఇప్పుడు వీడున్నాడు, వాని పేరేంది, పుష్యమిత్ర శృంగుడు అని ఒక బాపనోడు ఉన్నాడు. అంతకుముందు మొత్తం అశోకుడు స్థాపించిన బౌద్ధ ఆరామాలు, స్తూపాలు అన్నీ ధ్వంసం చేసిండు. ఒక్కొక్క బుద్ధిస్టు వాళ్ళ తలను తెచ్చేస్తే ఎన్నో డబ్బులు ప్రకటించిండు, ఎన్నో కాసులు. అట్లా ఎన్నో శాతవాహనులు వస్తే వాళ్ళు అంతకుముందున్న రాజు యొక్క చరిత్రను రూపుమాపడానికి, వాని ఆనవాళ్ళు తీసేయడానికి అంతకుముందున్న గుళ్ళని ధ్వంసం చేశారు. ఒక్క ముస్లిమ్సే చేసిండ్రు అనడం కాదు, అది వాళ్ళ పర్పస్ వేరది. నువ్వు శివాజీ మహారాజ్ మరాఠాలో ఎంతోమంది ముస్లిమ్స్ ఉండే సేనాధిపతులు,
ఔరంగజేబ్ కింద ఔరంగజేబు యొక్క ఆస్థానంలో కానీ ఇంకా అక్బర్ యొక్క ఆస్థానంలో కానీ ఎంతోమంది హిందువులు ఉండే. మతం మీద యుద్ధాలు కాలే అక్కడ, మతం పేరు మీద యుద్ధాలు కాలే, రాజ్య విస్తరణ కోసం యుద్ధాలైనాయి. అందుకే అంటున్నా ఇట్లాంటి ఎడ్డి మొండలు చరిత్రని కరెక్ట్గా చదువుకోవాలి. కేవలం హిందువుల ఓట్ల కోసం వరుతా అంటే వేయమే, మేము హిందువులం బీజేపీకి సచ్చినా ఓటేయం. గుర్తుపెట్టుకో, నువ్వు ఏం కట్టినావో చెప్పు, మాకు బువ్వ పెట్టేది ఏం చేసినావో చెప్పు. రోడ్ వేసినావా, బ్రిడ్జ్ కట్టినావా, యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినావా, బడి కట్టినావా, ఏటీలు కట్టినావా, ఇన్ని దేశాలు తిరిగినావు. ఏ దేశం నుంచి ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక్క కాంట్రాక్ట్ ఒక్క డీల్ కానీ చేసుకొచ్చినావా? ఇలా నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే దేశాన్ని రక్షిస్తున్న మన ఆర్మీలో మోర్ దాన్ 50% సిక్కులోనే ఉన్నారు. పిచ్చిముండా, మనం ఇలా ఆయిల్, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ ఇస్లాం దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. మన భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది. ఏం మాట్లాడుతావు పిచ్చిముండా? మరి ఇస్లాం దేశాల్లో కూడా హిందువుల గుళ్ళు ఉన్నాయి. గుడి మీద రాజకీయం చేస్తారు ఎవడన్నా? మేము జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, కార్పొరేట్ ట్యాక్స్లు నరేంద్ర మోడీకి కడుతుంది దేనికోసం? దానికి లెక్క చెప్పు. 350 లక్షల కోట్ల కోసం ఒక్క నరేంద్ర మోడీ 10 ఏళ్లలో 150 లక్షల కోట్లు అప్పు చేసిండు. దానికి లెక్క చెప్పు. ఎందుకు కొడుతున్నావు? నోరు వారేసుకుంటున్నావు పిచ్చిదానా? చెప్పింది రాహుల్ గాంధీ అంటాడు హిందువులందరినీ, హిందుత్వవాదులందరినీ బయటకు వెళ్ళగొడతామని. ఎవరి దేశం ఇది? ఎప్పుడన్నాడే ముండా? భార్గవి ముండా రాహుల్ గాంధీ హిందువుని వెళ్ళగొడతామని చూపెట్టకపోతే పాత చెప్పు తీసుకొని ఈ చెంప ఆ చెంప వెళ్ళగొడతాం. పొద్దుగాల లేస్తే ఫేకు, పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ మీద అప్పుడు నువ్వు మోడీ గారు ఏం చేసిండో చెప్పుకోవాలి కానీ పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ మీద బురద వెళ్తా అంటే ఎంతవరకు కరెక్టు? అంటే ఇక రేపు ఇట్లాంటి ఫేక్ ముండల్ని ఏం చేస్తాం? కోర్టుల కేసులు వేసుడు లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడు అన్నాడు రాహుల్ గాంధీ అట్లా అన్నట్టుగా వీడియో తీసుకురా, లేకపోతే పాత చెప్పు తీసుకొని కొడతాం. గుర్తుపెట్టుకో భార్గవి ముండా, పొద్దుగాల లేస్తే ఫేక్ దరిద్రం ముండా. హిందూగాని మహేష్ అన్నానికి సిగ్గున్నారా కాంగ్రెస్ కన్నా ఆపుకోవడానికి? ఒక అమ్మ బాబు పుట్టినోళ్ళైతే హిందువులందరూ బరాబరి కప్పుకుంటాం. ఈ దేశాన్ని, భారతదేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో ఉన్నదంతా కాంగ్రెస్ స్థాపించింది హిందువులేముండా. అర్థమైందా? ఇది బెంగాల్లో, అప్పుడు ఉమ్మడి బెంగాల్లో అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అన్ని కలిపి ఉన్న బెంగాల్ యొక్క రాష్ట్ర యొక్క పెద్దగా ఉండే. సో అందులో అక్కడ ఒక ప్రొఫెసర్, ఒక రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ ఆఫీసరు ఇట్లా ఎట్లా అంటారా అంటే బెంగాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి పెట్టుకున్నది కాంగ్రెస్ అనేది. ఒక వ్యక్తి పెట్టలే. మీ బీజేపీని ఇది వాజ్పేయి, మహాపాధ్యాయ అనే బాపనోళ్ళు పెట్టారు. కానీ కాంగ్రెస్ని ఒక జాతీయవాదులు, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కలిసి స్థాపించుకున్నారు. అర్థమైందా? బొంబాయిలో 1885లో స్థాపించుకున్నారు. 138 ఏళ్ళ చరిత్ర కలది. అది పెట్టింది అంత హిందువులేనే ముండా. అర్థమైందా? కాబట్టి నువ్వు అవుతుంది చెప్పడానికి, నువ్వు మతం పేరు మీద రాజకీయం చేస్తానని తోలు తీస్తాం, తోడు కాదు అన్ని తీస్తాం. గుర్తుపెట్టుకో పిచ్చికుండా. హిందువులందరూ ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి బయటకు రండి. నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా ఇలా చూసినాం కదా కర్ణాటకలో పాత చెప్పు తీసుకొని కొట్టిరు నరేంద్ర మోడీ. ఓటుకు 12,000 పంచిపెట్టినా. ఓకే, ముస్లిం పండ్ల వ్యాపారుల మీద దాడులు చేసినావు. కానీ పండ్లు పండించడం అంతవరే హిందువులే కానీ రైతులు అట్లా చేసినా, హిజాబ్ కూడా వాళ్ళు చేసినా, ఎన్ని చేసినా 40% సర్కార్ని, బీజేపీ సర్కార్ని లేవకుండా కొట్టిరు కర్ణాటకలో. సిమిలర్లీ తెలంగాణలో వస్తాయి అనుకుంటే 8 వచ్చినాయి. ఇది మీ బతుకు. మీరు తమిళనాడులో అసలు లేనే లేదు, మీరు కేరళ లేనే లేదు, ఇంకా చాలా రాష్ట్రాలు లేదు. పంజాబ్లో లేరు, ఢిల్లీలో లేరు, ఒడిస్సాలో లేరు. ఓకే, ఇంకా ఒక 17 రాష్ట్రాలు ఇప్పటికి లేరు. ఆంధ్రప్రదేశ్ లేరు. ఎడపాడేరే మీరు. 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి అడ్డదారులు వచ్చారు. ఏడపాడారు? అరుణాచల్ ప్రదేశ్లో, గోవాలో, అనేక రాష్ట్రాల్లో. ఎవడు దేక్తున్నాడు? మీరు మోసం చేసి ఈ దుష్ప్రచారం చేసి గెలిచింది 2 రాష్ట్రాలు. బీహార్లో లేరు, ఒకటి గుజరాత్, రెండవది యూపీ. ఇక మిగతా ఎక్కడ కూడా బీజేపీ ప్రజలు ఎవడు ఎన్నుకోలే. అప్పుడు ఎన్నుకోలే, ఇప్పుడు ఎన్నుకోలే. మీరు మీ హిందూ రాజకీయం చేసి ఉంటే ఎప్పుడో వచ్చేటోళ్ళు అధికారంలోకి. గుజరాత్ను బాగు చేసిండు అంటే నిజమేమో అనుకొని ఓటేసారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ధరలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది.
ఎన్నికలు రాగానే గుళ్ళు కూలుతాయి, ఎన్నికలు రాగానే రామ మందిరం అంటాడు, ఎన్నికలు రాగానే పుల్వామా అటాక్ చేస్తాడు, ఎన్నికలు రాగానే ఇజాక్ గొడవలు చేస్తాడు, ఎన్నికలు రాగానే సర్జికల్ స్ట్రైక్స్ అంటాడు, ఎన్నికలు రాగానే ఆ యొక్క అదేంది యొక్క అదే పొద్దుగాలేసి హిందూ ముస్లిం తప్ప ఏముండదు. అది చరిత్రరా అయ్యా. చరిత్రని రాజ్యాంగం రాసుకున్నాక 1947 తర్వాత డిఫరెంట్ ఇండియా, 47 కంటే ముందు డిఫరెంట్ ఇండియా. దాన్ని దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి వరితే ఏమవుతుంది? ఇప్పుడు మేము ట్యాక్సీలు కడుతున్నాం, దానికి లెక్క చెప్పు అంతే. ఎందుకు కొడుతున్నావు నోరు బారేసుకుంటున్నావు? నువ్వు చెప్తున్నా కదా, నరేంద్ర మోడీ 21 రోజులు ప్రధాని చేయాల్సిన పనులు పక్క పెట్టి లుంగి కట్టుకొని కర్ణాటక మొత్తం తిరిగిండు. అయినా పాత చెప్పు తీసుకొని కొట్టిరు, లేవకుండా కొట్టిరు. ఎన్ని వచ్చినాయి చెప్పుకోవడానికి 10 సీట్లు కూడా రాలే. ఇది మీ బతుకు, అర్థమైందా? రారు మీరు దక్షిణ భారతదేశం రారు. ఉత్తర భారతదేశంలో కూడా మీరు ఎన్ని కథలు పడ్డా, ఎంత మీడియాని కంట్రోల్ చేసినా రారిగా మూడోసారి, గుర్తుపెట్టుకో. అరే అక్కడ ఉంది గుడి ఒక్కటి కాదు. అరే ఈరోజు రాముడు ఒక కల్పితంగా నిరూపించడానికి అయోధ్యలో రాముడు పుట్టాడని మన గ్రంథాలు చెప్తున్నాయి. కానీ అయోధ్యలో రాముడు లేకుండా చేసింది ఇతర మతస్థులు, ఇతర ఇన్వైడర్. అరే పిచ్చిమోండా, భక్త ప్రహ్లాదుడు ఏమన్నాడే? ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు నా శ్రీహరి అన్నాడు. రాముడు సర్వాంతర్యామి. అంటే నువ్వేం చెప్తున్నావు పిచ్చిమోండా? అంటే ఇప్పుడు భద్రాచలం రాముడు లేడంటావా? ఏం మాట్లాడతావు? ఎందుకు మాట్లాడతావు? తెలివి ఉండి మాట్లాడతావా లేక మాట్లాడతావా? నో, దట్ డస్ నాట్ వర్క్ భార్గవి. ఎందుకంటే రామాయణం ఒక కల్పితంగా నిరూపించడానికి 100 సంవత్సరాల కింద మొఘలు చేసిన పనిని ఇప్పటికీ మన భుజం మీద ఎందుకు ఎత్తుకుంటున్నాం? మొఘలు ఎందుకు చేసిర్రు? వాళ్ళు పరిపాలన చేసుకున్నారు. మొఘలు ఎందుకు చేసిర్రు? మొఘలు రాముడు ఉన్నాడా లేడా అనే ముచ్చట వాళ్ళు పట్టించుకోలే. వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళ టైంలో వాళ్ళు పరిపాలించారు. అది ఎప్పుడో అయిపోయింది. మొఘలు ఎప్పటిది? మొఘళ్ళ తర్వాత పోర్చుగీస్ వాడు వచ్చే, డచ్ వాడు వచ్చే, ఫ్రెంచ్ వాడు వచ్చే, తర్వాత బ్రిటిష్ వాడు వచ్చే. అది అయిపోయినాక మళ్ళీ మనకు 75-80 ఏళ్ళు ఇప్పుడు మనము యొక్క భారత ప్రభుత్వం వచ్చే. ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయింది? గప్పుడు ఎప్పుడో 1500 సంవత్సరాలది, 1700 సంవత్సరాలది ఇప్పుడు తీసుకొని తవ్వుకుంటే ఏమొస్తుంది పిచ్చిదానా? అంటే మీరు పొద్దుగా లేస్తే మీ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. నో, దట్ డస్ నాట్ వర్క్. ఓకే, ఎందుకు పైసల కోసం చేస్తున్నాం పనులు? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తాం? ఇంకా పైసల కోసం ధర్మాన్ని ఎందుకు అడ్డు పెడతాం? అన్న, రాముడు లేకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే ధర్మం కోసం యుద్ధం లేదు, ధర్మం కోసం ఇప్పుడు ఇదేమంటున్నది? రాముడి కంటే ముందే కదనే వేదాలు కదనే. ఫస్ట్ వేదాలలో ఎక్కడైనా రాముడి పేరు ఉందా? పిచ్చిదానా? ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? యుద్ధం లేకపోతే మహాభారతంలో కురుక్షేత్రం లేదు, కురుక్షేత్రం లేకపోతే కృష్ణుడు చెప్పిన భగవద్గీత లేదు, భగవద్గీత లేకపోతే ఏది ఉండాలనో అది ఉన్నది. అదొక చరిత్ర. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు ఎందుకు కొట్టుకోవాలనే? వేదసారం లేదు. వేదసారం లేకపోతే 4 వేదాలు లేవు, అష్టాదశ పురాణాలు లేవు, ఉపనిషత్తులు లేవు. మన సనాతన ధర్మం మూలాలు దాకా వెళ్ళి పెగిలించే ప్రయత్నం చేసి వాళ్ళ మతాలే మొదటిగా వచ్చాయి. వాళ్ళ మతం కన్నా ముందు ఏ మతం లేదని చెప్పడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ముస్లింస్ కి ఇచ్చి ఇప్పటికీ ఏమైంది? అయితే ఇప్పుడు బీజేపీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో కూడా ముస్లింకి విభాగం ఉంది. అయితే ఏమైందే? షానవాజ్ హుస్సేన్ అంటే ఆయన ఎవడే? షానవాజ్ ఖాన్ అంటే ఆయన ముస్లిం. ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు బీజేపీలో కానీ ఆర్ఎస్లో. ఏమైంది? అయితే ఏమైంది? నాకు అర్థం కాదు. పిచ్చి లేచింది నీకు. సోషల్ టెక్స్ట్ బుక్స్ లో హిస్టరీలో చెప్పండి, అక్బర్, బార్బర్, బీర్బల్ ఎవరు వీళ్ళందరూ దేశాన్ని ధర్మాన్ని మట్టుపెట్టిన వాళ్ళు 49,000 పెడితే మరి ఇలా హిందుత్వం ఎట్లుందే భారతదేశంలో? పిచ్చిదానా చెప్పే. ఎంతోమంది రాజపుత్రులు అక్బర్ కింద పనిచేసిర్రు, ఎంతోమంది రాజపుత్రులు యొక్క ఔరంగజేబ్ కింద పనిచేసిర్రు, అందరు మొఘళ్ళ కింద పనిచేసారు. తాన్సేన్ ఎవరు? మాన్సింగ్ ఎవరు? తోడర్మల్ ఎవరు? ఆ యొక్క ఔరంగజేబు శివాజీ మహారాజ్తో యొక్క సంధి చేసుకునే ప్రయత్నం చేయించింది ఆ యొక్క రాజపుత్ర మంత్రి కాదే. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? తెలివి ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? అందుకే అంటున్నా, బీజేపీ అంటే ఫేక్, బీజేపీ అంటే అజ్ఞానులు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ధ్వంసం చేసిన వాళ్ళు వాళ్ళ చరిత్ర ఈ పిల్లలు ఎందుకు చదువుకోవాలి?
ఎందుకు ప్రశ్నించారు మీరు? రైట్, మహేశ్వర్ గారు మీరు చెప్పండి. మహేశ్వర్ గారు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి మిగిలిన మాట్లాడడానికి ఆయన మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడింది ఆ మాట కూడా దాని మాట్లాడితే నాకు ఆ సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు, నేను అదే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించింది సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని మట్టుమాయం చేయాలని రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నావు, మళ్ళీ సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఎందుకంటే రాహుల్ గాంధీ అనేట ఆయన మంచి వ్యక్తి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ హిందుత్వం మీద రాజకీయం చేసి హిందువుల సొమ్ము దోసుకొని హిందువులని కాలి నడకన పోతి ఎంతో మందిని చంపించి హిందువుల దగ్గర రెమెడీస్ పేరు మీద దోసుకొని అక్కడ ఆనందయ్య ఫ్రీగా మంది ఇస్తుంటే దాన్ని ఇవ్వకుండా చేసి హిందువులని అలా అడక తినే స్థితికి తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ. అన్ని దేశాలు విదేశాలకు హిందువుల పైసలతో తిరిగి ఎందుకు తిరిగిండ్రా అంటే అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు. సీపోర్టులు, ఎయిర్పోర్ట్లు, బొగ్గు గన్లు, విద్యుత్ ప్లాంట్లు. ఇది పరిస్థితి. ఏం చేసిండు నరేంద్ర మోడీ హిందువులకి? ఆలోచించండి. పోనీ అయోధ్యకు కూడా వాడు ఒక్క పైసలే దరిద్రం పాడు కానీ. మహేష్ గారు మీకు లేదు మరి మీ అలయన్స్ లో, మీ అదే కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న డిఎంకే ఏం మాట్లాడింది, స్టాలిన్ ఏం మాట్లాడాడు? బరాబర్ మాట్లాడతాం. మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలని శూద్రులని అన్నిటికీ విద్యకి అన్నిటికీ దూరం చేసి శూద్రుడి భార్యని బాపనవం దగ్గర 3 రాత్రులు వండబెట్టాలని చెప్పిన నువ్వు అప్పుడు ఏం మాట్లాడినవే? భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు సజీవ దహనం చేసినప్పుడు ఏం మాట్లాడినావు? ఒక శూద్రుడు, ఒక బీసీ ఎస్సీ ఎస్టీ యొక్క శూద్రుడు యొక్క వేదం చదివితే నాలుకలు కోసారు, వేదం వింటే చెవులలో సీసం పోసారు. అప్పుడు ఎడవైనాయి మీ నోర్లు, మీ బాపనోళ్ళ నోర్లు. భార్గవి గుర్తుపెట్టుకో బిడ్డ. భార్గవి గారు, ఇప్పుడు మహేశ్వర్ మీరు మాట్లాడంటే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ మేము చూపించము, లైవ్ స్ట్రీమింగ్ చేయము. వాళ్ళు కేవలం నాస్తికులు వేసిన ఓట్లతోటే మనం వాళ్ళ ఫిలాసఫీలోకి వెళ్దాం. గవర్నమెంట్లోకి రాలేదుగా, వాళ్ళకి హిందువులు వేశారు, ఇతర ధర్మాలను వాళ్ళ ఇష్టం రాబాయి, వాళ్ళ ఇష్టం. మీ యూపీలో మీ ఇష్టం ఉన్నట్టు చేసినప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు. అర్థమైందా? మీరు రాజకీయం రాముని పేరు మీద రాజకీయం చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు. అట్లా నువ్వు పిలిస్తేనే రామని శారదాపీఠం ఈ యొక్క పీఠాధిపతులే చెప్పినాక, హిందూ ధర్మశాస్త్రం పాటించడంలో చెప్పినాక ఇక స్టాలిన్ దాకా ఎందుకు పోతున్నావు? సింపుల్, రైట్? చూడండి మిత్రులారా, ఇప్పుడు ఇంత మాట్లాడుతుంది కదా ఈ భార్గవి అంటామే. ఇక నరేంద్ర మోడీ ఏం మాట్లాడిండో మీరే చూడండి. कुरान को देखें तो खुदा का नूर ये शब्द आता है. कुरान में सबसे ज्यादा बार अल्लाह का नाम है और कोई भी अगर कोई हिंदू इस्लाम के खिलाफ है तो वो हिंदू नहीं है. చూడండి మిత్రులారా, అర్థమైందా ఈ ద్వంద్వ నీతి ఎట్లుంది? సో వాళ్ళకి ఎట్లా కావాలనో అట్లా కేవలం హిందువుల ఓట్ల కోసం తప్ప వాళ్ళకి హిందువుల మీద ప్రేమ లేదు. बीजेपी को हटाओ, फेक को हटाओ, उनका लूट का हटाओ, देश को बचाओ मेरे प्यारे मित्र और भाइयों और बहनों.